నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా శక్తివంతమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం. మన జీవితంలో ఎదురయ్యే సమస్యలను, ప్రతికూల పరిస్థితులను కేవలం మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడం ద్వారా ఎలా పరిష్కరించవచ్చో చూద్దాం. ఇది ఒక ఆధ్యాత్మిక ప్రవచనం నుండి తీసుకున్న ఒక అద్భుతమైన విశ్లేషణ. సరే, ఈ మొత్తం విశ్లేషణకు గుండెలాంటిది ఈ ఆలోచన. ఆశీర్వాదాలివ్వడం, తీసుకోవడం, ఇంకా సమస్యకు కారణం వెతుక్కుంటూ కూర్చోకుండా మనమే పరిష్కారంగా మారడం. వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తోంది కదూ, కాని మన రోజువారీ జీవితంలో ఇది చాలా శక్తివంతమైనది. అయితే ఈ పద్ధతి వెనుక ఉన్న అస్సలైన పునాది ఏంటో తెలుసా? మన చుట్టూ ఎంత నెగటివిటీ ఉన్నా సరే, మనం స్పృహతో మంచిని పంచడం, ఆశీర్వాదాల్ని ఇవ్వడం మరియు తీసుకోవడం ఎంచుకోవడమే. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఉంది. అదేంటంటే, ఒక అగ్నిమాపక సిబ్బందిలా ఆలోచించడం. మన పని మంటను ఆర్పడమే, కాని దానికి ఆజ్యం పోయడం కాదు. ఇక్కడ అగ్ని లేదా మంట అంటే ఏంటి? అదే, మన చుట్టూ కల్పించే నెగటివిటీ, కోపం లేదా ఏవైనా చెడు గుణాలు. అంటే వేరేవాళ్లు కోపంగా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళు ఆ అగ్నిలో చిక్కుకున్నారని మనం అర్థం చేసుకోవాలి. సరే, అగ్ని ఉంటే దాన్ని ఆర్పడానికి నీళ్లు కావాలి కదా. మరి ఇక్కడా నీళ్లు ఏంటి? అవే మన మంచి సంకల్పాలు, ఆశీర్వాదాలు, మన సపోర్ట్. అగ్నిని చల్లార్చే శక్తి ఈ నీళ్లకుంటుంది. సో ఈ రెండింటినీ కలిపితే మనకు ఫైర్ ఫైటర్ మైండ్ సెట్ వస్తుంది. అంటే ఎవరైనా నెగటివిటీ అనే అగ్నిలో కాలిపోతుంటే వాళ్లని జడ్జ్ చేయడం లేదా వాళ్లమీద అరవడం కాకుండా వాళ్లకు సహాయం చేయడమే మన డ్యూటీ అని గుర్తుపెట్టుకోవడం. చూసారా, ఈ ఒక్క ఆలోచనతో మొత్తం దృక్పథమే మారిపోతుంది. బాగుంది. ఈ మైండ్ సెట్ చాలా పవర్ఫుల్ అనిపిస్తోంది. కాని దీన్ని ఆచరణలో పెట్టడానికి మనకెదురయ్యే అతిపెద్ద అడ్డంకేంటి? మనల్ని ముందుకు వెళ్లకుండా ఏది ఆపుతోంది? మన వ్యక్తిగత ఎదుగుదలకి అతిపెద్ద శత్రువు ఎవరు? మనల్ని ఒకే చోట కట్టిపడేసేది ఏది? దీనికి సమాధానం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అవును, ఆ సమాధానం ఒకే ఒక చిన్న పదం. అదే ఎందుకు. నాకే ఎందుకిలా జరిగింది? వాళ్ళెందుకలా ప్రవర్తించారు? ఈ ప్రశ్నలోనే మనం చిక్కుకుపోతాం. ఈ స్లైడ్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పుడైతే మనం కారణం మీద ఫోకస్ చేస్తామో మనం బలహీనంగా ఫీలవుతాం, మన ప్రగతి ఆగిపోతుంది. అదే మనం నివారణ మీద, అంటే పరిష్కారమేంటి అని ఆలోచిస్తే మనకు శక్తి వస్తుంది, వేగంగా ముందుకు వెళ్తాం. ఈ ఎందుకు అనే పదం ఒక మూసేసిన తలుపులాంటిదట. అది మన ఎదుగుదలనే కాదు, మన సహాయం కోసం ఎదురుచూస్తున్న ఎంతో మందిని కూడా ఆపేస్తుంది. మనం ఆ తలుపు వెనుకే ఉండిపోతాం. సరే, ఎందుకు అని అడగకూడదు అని అర్థమైంది. మరి ఇప్పుడు మనం సమస్యలో ఇరుక్కున్న బాధితులుగా కాకుండా సమస్యకు పరిష్కారంగా ఎలా మారాలి? ఆ మార్పు ఎలా తీసుకురావాలి? ఇక్కడ పాయింట్ చాలా సింపుల్, కాని చాలా లోతైనది. మనం సమస్యగా ఉండటం ఆపేయాలి, సమస్యలు కలిగి ఉండటం ఆపేయాలి. దానికి బదులుగా మనమే పరిష్కారం అవ్వాలి. ఇది మన గుర్తింపులోనే రావాల్సిన మార్పు. మరి ఇది ఎలా సాధ్యం? దీనికి ఒక మంచి టెక్నిక్ సూచించబడింది. అదేంటంటే, మన నిజమైన బిరుదులను మనం గుర్తు చేసుకోవడం. నేను మాస్టర్ సర్వశక్తివాణ్ణు, నేను విశ్వ కళ్యాణకారిణి. ఈ టైటిల్స్ మనలోని శక్తిని మనకు గుర్తుచేస్తాయి. బిరుదులు ఉన్నాయి సరే, కానీ మనలో ఉన్న ఈ శక్తులను వాడటమెలా? వాటిని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? కేవలం అనుకుంటే సరిపోతుందా? ఒక విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మన లోపలున్న శక్తులు, అవి ఊరికే అలా ఉండిపోవు. మనం వాటిని ఆజ్ఞాపించాలి. మనకు కావలసిన శక్తిని మనం కమాండ్ చెయ్యాలి. అప్పుడే అవి పనిచేస్తాయి. దీనికి ఒక సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్ ఉంది. 1. మీ టైటిల్ను గుర్తుపెట్టుకోండి, నేను మాస్టర్ సర్వశక్తివాన్ను అని. 2. ఆ క్షణంలో మీకు ఏ శక్తి కావాలో దాన్ని ఆర్డర్ చేయండి. 3. ఇది చాలా ముఖ్యం, టైంకి వాడాలి. అంతా అయిపోయాక గుర్తు తెచ్చుకుంటే లాభం లేదు. అయితే ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. ఇంత పవర్ఫుల్ పని చేసేటప్పుడు మనం సీరియస్గా, దిగులుగా ఉండాల్సిన పనిలేదు. నిజానికి ఆనందంగా ఉండాలి. ఎందుకంటే ఆనందకరమైన జీవితమే నిజమైన శక్తివంతమైన జీవితం. ఇప్పుడు మనం చివరి భాగానికి వచ్చాం. ఇంతా చేసి ఈ మొత్తం మార్పు వెనుక ఉన్న అసలు లక్ష్యం ఏంటి? మనం ఎందుకోసం ఇలా మారాలి? మన లక్ష్యం కేవలం మనల్ని మనం బాగుచేసుకోవడం మాత్రమే కాదు, ప్రపంచానికి ఒక కొత్త జీవన విధానాన్ని చూపించడం.
మనల్ని చూసి ఇతరులకు స్ఫూర్తి కలగాలి. దీన్నే అసలైన ప్రారంభోత్సవం అని అంటున్నారు. ఎప్పుడైతే మనం సమస్యకు ఒక సజీవ పరిష్కారంగా మారతామో అప్పుడు మన అసలైన దేవదూత స్వరూపం ప్రపంచానికి కనిపిస్తుంది. అదే అసలైన విజయం. సో ఫైనల్గా ఒక ప్రశ్న. ప్రతిసారీ ఎందుకు ఇలా జరిగింది అని అడిగే బదులు నేనే దీనికి సమాధానం అని మనం నిర్ణయించుకుంటే మన జీవితం, మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి.